హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత విధాత్రి. ఈ రోజు ధాత్రి కలెక్షన్స్ లో ఒక 100 డ్రెస్ మెటీరియల్స్ ని చూద్దామండి. మనకి ఆషాఢ మాసం కూడా వస్తుంది కదా, సో సేల్ లో ఒక 100 నారాయణపేట డ్రెస్ మెటీరియల్ ని ఈ రోజు వీడియోలో చూస్తాం అనమాట. అయితే ఇవన్నీ కూడా నేను చూపించే అన్ని కూడా ఈ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మొత్తం ఒరిజినల్ నారాయణపేట్స్ అండి. ఎందుకు పదే పదే ఒరిజినల్ ఒరిజినల్ అని అంటున్నానంటే, ఇందులో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో మొత్తం డూప్లికేట్ మెటీరియల్స్ అంటే సెకండ్ క్వాలిటీ మెటీరియల్స్ వచ్చాయండి. మీకు తేడా చూపిస్తాను సో దట్ మీకు అర్థం అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ నారాయణపేట డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఉంటాయి అనమాట. అంటే ఫైన్ వీవింగ్ తోటి, అండ్ ఇది మొత్తం కూడా మనకి మెర్స్టైజ్డ్ కాటన్ అండి. సో మనకి డూప్లికేట్ మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇది కాపీ అనమాట. మీకు జస్ట్ ఫర్ ఐడియా కోసం నేను కూడా తెప్పించానండి. అందరూ ఇలానే అడుగుతున్నారు, అంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనమాట దానికి దీనికి. సో ఒరిజినల్ వీవర్స్ ఓన్లీ నారాయణపేటలోనే ఉంటారండి. వాళ్ళు ఒరిజినల్ మెటీరియల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి కర్ణాటక నుంచి అండ్ కొన్ని వేరే పార్ట్స్ నుంచి ఇలా మనకి సెకండ్ క్వాలిటీ మెటీరియల్స్ తయారు చేసి అవి త్రూ అవుట్ మనకి సేల్ చేస్తున్నారు అనమాట. సో చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ సెకండ్ క్వాలిటీ మెటీరియల్స్ని ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి సేల్ చేస్తున్నారు. ఇవి కొంచెం ప్రైస్ తక్కువ ఉండడం వల్ల సో అందరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అయితే వీటికి దీనికి క్వాలిటీ ఎలా డిఫరెన్స్ అంటే, ఇది చూడండి, మీకు ఒరిజినల్ క్వాలిటీ ఇలా ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందో ఈ మెటీరియల్స్. మీకు ఫైన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఉంటుంది, చూపిస్తాను. సో ఫైన్గా చాలా నీట్గా వస్తుంటుందండి డిజైన్ మొత్తం కూడా. అండ్ మీకు డూప్లికేట్ వచ్చేసరికల్లా కింద మీరు మొత్తం పాలిస్టర్ వీవింగ్తో వస్తుంటుంది అనమాట. ఈ క్వాలిటీ అంతా కూడా పాలిస్టర్ అండి. సో మీకు వెనక కూడా చూసుకోవచ్చు, క్లియర్గా ఇట్లా కనిపిస్తుంది మీకు. మొత్తం ఈ కలరే చేంజ్ ఉంది చూడండి, అంటే బాగా అబ్జర్వ్ చేస్తే మనకి బాగా తెలుస్తుంది. ఇది డిఫరెన్స్ అనమాట. నేను ఇంతవరకు నా వీడియోస్ లో చూపించిన మెటీరియల్స్ అన్ని కూడా ఒరిజినల్ నారాయణపేట్సే. ఎక్కడ కూడా సెకండ్ క్వాలిటీ నేను ఎప్పుడు చూపించలేదు. జస్ట్ మీకు ఐడియా కోసం తెప్పించి చూపిస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు నారాయణపేట ఒరిజినల్ శారీస్ అనమాట. ఇవి ఎంత ఈ క్లాత్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ సేమ్ ప్యాటర్న్ లో సెకండ్ క్వాలిటీలో మనకి డ్రెస్ మెటీరియల్ కూడా మన చేసేస్తున్నారు. మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇందులో కూడా డూప్లికేట్స్ వచ్చాయండి, అది కూడా గమనించండి. అండ్ ఇప్పుడు మనం 1 by 1 ఈరోజు ప్యాటర్న్స్ ని చూద్దాము. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో వచ్చిందండి. ఇది క్రీమ్ కలర్ బేస్ మీద వచ్చింది. అండ్ మనకి వన్ సైడ్ ఇలా 3 లైన్ మ్యాంగో ప్యాటర్న్ వస్తుంది. వన్ సైడ్ ఇలా 3 లైన్ మ్యాంగో ప్యాటర్న్ వస్తుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి 6 లైన్స్ లో మ్యాంగో ప్యాటర్న్ అనేది వస్తుంది. చిన్న చిన్న మ్యాంగో బుట్టీస్ అనేది. చాలా మంది క్రీమ్ కలర్ మెటీరియల్స్ అడిగారండి, సో వాళ్ళ కోసం ఇవి అనమాట. ఇవైతే ప్రజెంట్ మనకి హ్యూజ్ స్టాక్ అవైలబుల్ గా ఉంది. దీనికి మనకి పళ్ళు అనేది ఇట్లా వస్తుంది, అంటే మనకి దుపట్టాలో. సో విత్ టాజిల్స్ తో వస్తుందండి. ఇది ఒక మెటీరియల్. ఇందులో చాలా స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇంకొక మెటీరియల్ అండి. ఇది మరూన్ కలర్ లో వచ్చిన మెటీరియల్ అనమాట. మనకి వన్ సైడ్ ఇలా చిన్న టెంపుల్ బార్డర్ తో ఉంటుంది. వెరీ స్మాల్ టెంపుల్ బార్డర్ తో మనకి ఇలా డిజైన్ వస్తుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి కొంచెం 6 లైన్స్ ఆఫ్ టెంపుల్ బార్డర్ తో వస్తుంది అనమాట, అలాగా. అండ్ దీనికి మనకి దుపట్టా అనేది ఇలా వస్తుంది. ప్రతి టాప్ కూడా మనకి 4.5 మీటర్స్ ఉంటుందండి. అండ్ దుపట్టా వచ్చేసి 2.5 మీటర్స్ ఇలా ఉంటుంది. సో ఇదొక మెటీరియల్. నేను ర్యాండమ్ గా చూపిస్తున్నానండి ఒక 100 మెటీరియల్స్. సో ఇది వచ్చేసి మనకి డబుల్ ఎలిఫెంట్ ప్యాటర్న్ లో వచ్చిన మెటీరియల్ అనమాట. సో దీనికి మనకి వన్ సైడ్ ఇలా సింగిల్ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది.
అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ అలా మనకి డబుల్ ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది. సో దీనికి ఇలా మనకి దుపట్టా అనేది వస్తుంది. ఈ దుపట్టా అనేది ప్రతి దుపట్టాకి కూడా విత్ టాజిల్స్ ప్లస్ కింద లైన్స్ అనేవి వస్తాయన్నమాట పళ్ళు దగ్గర. సో ఇదొక డ్రెస్ మెటీరియల్ అండి. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ ప్యాటర్న్ లో చెక్స్ ప్యాటర్న్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది సిల్వర్ జరీలో వస్తుంది మనకి ఇలాగా రుద్రాక్ష బుట్టీస్ తో. సో ఇది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ఇది మనకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ బార్డర్స్ వస్తాయి. దీనికి ఈ విధంగా మనకి దుపట్టా అనేది వస్తుంది. ఇట్లా వస్తుంది అనమాట దుపట్టా. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఇలా మనకి చిన్న చిన్న ఆరో మార్క్ లాగా డిజైన్ వస్తుందండి. ఇది మనకి లావెండర్ షేడ్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. లావెండర్ కి థిక్ నావీ బ్లూ అనమాట ఇది. సో కింద మనకి కొంచెం పెద్దగా మనకి బార్డర్ అనేది వస్తుంది. సో అలా వస్తుంది అనమాట. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది. సో అందులోనే ఇంకొక కలర్ వచ్చేసి ఇది మనకి మ్యాంగో ఎల్లో షేడ్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ అనమాట. మ్యాంగో ఎల్లో షేడ్ కి గ్రీన్ కలర్ పైపింగ్ బార్డర్ తో వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డ్రెస్ మెటీరియల్. చూడండి ఓవరాల్ డ్రెస్ మెటీరియల్ ప్రతి డ్రెస్ మెటీరియల్ కూడా మనకి 4.5 మీటర్స్ టాప్ అండ్ 2.5 మీటర్స్ దుపట్టా ఉంటుంది. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఇది పైతానీ బార్డర్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్ బ్లాక్ కలర్ అండ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది. వన్ సైడ్ ఇలా టెంపుల్ బార్డర్ లో చిన్న టెంపుల్ బార్డర్ లో మనకి మెటీరియల్ వస్తుంది. అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది డ్రెస్ మెటీరియల్ మనకి అలా కిందగా పీకాక్స్ తో పైథానీ బార్డర్ అనేది వస్తుందండి. అండ్ దుపట్టా కూడా దీనికి ఇలాగ వస్తుంది. సో ఇది మనం లెహంగా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో అందులోనే ఇంకొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ మెటీరియల్ అండి. ఇది కూడా పైతానీ డ్రెస్ మెటీరియల్ విత్ ఇన్ బాటిల్ గ్రీన్ కలర్ కి మరూన్ కలర్ లో వచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్. కింద మనకి పైతానీ బార్డర్ అనేది వస్తుంది. ఓకే. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి ఇలా ఎలిఫెంట్ బార్డర్ విత్ జరీ లైన్స్ తో వచ్చిందనమాట. పైన మనకి 4 లైన్స్ విత్ స్మాల్ ఎలిఫెంట్ జరీ బార్డర్ లో వస్తుందండి. మీరు కింద గమనించినట్లయితే మనకి సేమ్ జరీ ఎలిఫెంట్ బార్డర్ విత్ 8 to 10 లైన్స్ వస్తాయన్నమాట. ఇలా లైన్స్ రావడం వల్ల చాలా బాగుంటుంది ఆ లుక్ అనేది. అండ్ మనకి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది. సో దుపట్టా వచ్చేసి ఇలా వస్తుందండి. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది పీకాక్ బ్లూ కలర్ లో వచ్చిన కాంబినేషన్ అనమాట. పీకాక్ బ్లూ అంటే నారాయణపేటలో డ్యూయల్ షేడ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ అండి. ఇందులో 2 షేడ్స్ ఉంటాయి, గ్రీన్ అండ్ బ్లూ కలిసిన కల్నేత షేడ్ అనమాట. అండ్ మనకి డామినెంట్ గా బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ ఇది సేమ్ ప్యాటర్న్ లో మనకి బ్లూ కలర్ లో గ్రీన్ కలర్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. గ్రీన్ కి మనకి మరూన్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది. దీనికి మనకి దుపట్టా అనేది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ప్లెయిన్ కడి బార్డర్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది మనకి బేజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. దీనికి సింపుల్ కడి బార్డర్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ ఇది. చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. సో దీనికి మనకి దుపట్టా అనేది వస్తుంది. ప్రతి దుపట్టాకి కూడా టాజిల్స్ ఉంటాయండి. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇది మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డార్క్ మెరూన్ అనమాట. మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది. దీనికి మనకి వన్ సైడ్ ఇలా చిన్న బార్డరు అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది డ్రెస్ మెటీరియల్ మనకి పెద్ద బార్డర్ వస్తుంది, కంచి బార్డర్. దీనికి దుపట్టా అనేది ఇట్లా వస్తుంది. ఎంత బాగుందో చూడండి.
సో ఇది మనం కంప్లీట్ ఫెస్టివ్ వేర్కి వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక ప్యాటర్న్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ సిల్వర్ జరీలో పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది మనకి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ లెంత్ బార్డర్స్లో ఉంటుంది. ఇది మనకి పీకాక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. సో ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్లో వచ్చిందండి. ఇది వన్ సైడ్ ఇలా చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ పెద్ద టెంపుల్ బార్డర్ వస్తుంది. మనకి పెద్ద టెంపుల్ బార్డర్లో వస్తుంది అనమాట. ఈ డ్రెస్ కూడా మనం స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా చాలా బాగుందండి. కస్టమర్స్ కొంతమంది ఈ ప్యాటర్న్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు ఫొటోస్ పెట్టారు, చాలా చాలా బాగుంది. సో దీనికి దుపట్టా అనేది ఇలా వస్తుంది. ఇది మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. మనకి ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఇందాక మనం చెక్స్ చూసాం కదండి, అది మెరూన్ కలర్. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట. మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. సో తర్వాత మనకి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి. ఇది సేమ్ చెక్స్ ప్యాటర్న్లో చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ కలర్ చాలా బాగుంటుందండి. ఈ బాటిల్ గ్రీన్ కలర్కి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది ప్యాటర్న్. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ ఇది. అండ్ ఇంకొక ప్యాటర్న్లో ఉన్న డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి కంచి బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్, గ్రేకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి మనకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ బార్డర్స్ ఉంటే పీకాక్ బార్డర్ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది. దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇదొక డ్రెస్ మెటీరియల్. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి సేమ్ కంచి బార్డర్లో వస్తుంది. ఇది ప్లెయిన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి. మనకి ప్లెయిన్కి ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్కి సమ్ టొమాటో పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. వన్ సైడ్ స్మాల్ జరీ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ కొంచెం పెద్ద జరీ బార్డర్ వస్తుంది. దీనికి మంచిగా మనకి ఇలా దుపట్టానికి కూడా వస్తుంది. చాలా చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి సేమ్ సిల్వర్ జరీ చెక్స్లో వచ్చిందండి. ఇది బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. సరే ఎంత బాగుందో. దీన్ని మనం స్ట్రైట్ కట్గా లేదా అనార్కలీగా కూడా కుట్టించుకోవచ్చు అండి. ఈ డ్రెస్ మెటీరియల్స్ని ఎలా అయినా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఎవ్రీ డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్కి అయితే మనకు లైనింగ్ అవసరం అవుతుంది ఈ డ్రెస్ మెటీరియల్స్కి. ఇంకొకటి వచ్చేసి మనకి వెడ్డింగ్ ప్యాటర్న్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. అంటే మనకి కింద ఇట్లా మనకి ఇదివరకు ఇవి చీరల్లో వచ్చేదండి. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కూడా తయారు చేశారు. కింద మనకి వెడ్డింగ్ కాన్సెప్ట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా ఇట్లా నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చాయి. ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ఎలిఫెంట్ గ్రేకి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ ఇది స్టిచ్ చేయించుకుని ఇది అనార్కలిగా స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పర్టికులర్ ప్యాటర్న్లో మనకి కింద ఎప్పుడైతే కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందో మనం అనార్కలిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి దుపట్టా అనేది ఇట్లా వచ్చింది. సో అండ్ ఇంకొకటి సిల్వర్ జరీ ప్యాటర్న్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది చూడండి, ఇందులో శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి బోత్ సైడ్స్ కూడా సేమ్ చిన్న బార్డర్ వస్తుంది అనమాట సిల్వర్ జరీ ప్యాటర్న్లో. ఇది వచ్చేసి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. చాలా చాలా బాగుంది చూడండి డ్రెస్ మెటీరియల్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సమ్ మ్యాంగో ప్యాటర్న్లో వచ్చిన మ్యాంగో బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి వన్ సైడ్ ఇలా చిన్న మ్యాంగో బార్డర్ ఉంటుంది అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మెటీరియల్ మనకి ఇలా మ్యాంగో డిజైన్లో ఉంటుంది అనమాట త్రూ అవుట్ డ్రెస్ మెటీరియల్ అంతా కూడా బార్డర్లో. అండ్ ఇది వచ్చేసి గ్రేకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి.
అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వాయిలెట్ బ్లూ కలర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. జామున్ కలర్ అంటాం కదా, ఈ డ్రెస్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ కంచి బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఈ డ్రెస్ మెటీరియల్కి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి వెడ్డింగ్ కాన్సెప్ట్ ఇందాక చూసాం కదా, అందులోనే మనకి ఇది హనీ మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇది హనీ అండ్ మస్టర్డ్ కలర్ మిక్స్ అయిన కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో దీనికి దుపట్టా అనేది ఇలా ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించిన పిక్స్ ఆల్రెడీ షేర్ చేస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి లెవెండర్ షేడ్లో వచ్చిందనమాట. దీనికి ఇలా మనకి టెంపుల్ బార్డర్లో జరీ బార్డర్లో మనకి ప్యాటర్న్ అనేది వస్తుంది. సో ఇది బోత్ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ లెంత్ బార్డర్ ఉంటుంది. ఇది బ్లాక్ కాదండి, థిక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. సో దీనికి దుపట్టా అనేది ఇలా వస్తుంది. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ వచ్చేసి పైతానీ బార్డర్లో వచ్చిన డ్రెస్ మెటీరియల్. ఇది మనం ఇందాక డార్క్ గ్రీన్ చూసాం కదా, ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఎంత బాగుందో చూడండి డ్రెస్ మెటీరియల్. ప్యారెట్ గ్రీన్లో వచ్చింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మీరు ఫెస్టివ్స్కి అట్లా వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. దీన్ని స్టిచ్ చేయించుకున్న తర్వాత కూడా చాలా మంచి అవుట్కమ్ వస్తుంది డ్రెస్ మెటీరియల్కి. సో ఇదొక